ఎవరైతే మనకి అధికారం ఇచ్చారో వాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, నేను మొన్న కూడా చెప్పాను మీడియాకి, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను తాడేపల్లికి. నేను వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు అభివృద్ధి చేశానో నేను చెప్తాను. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న మీరు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఏం పని చేశారో, మీ ప్రజలకు కోరిక ఏం తెచ్చారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు చేతగాని తనాన్ని, మీకు ఇచ్చిన మ్యాండేట్ను కూడా మీరు మరి గెలిపిస్తే మీరు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండి చేసి ప్రభుత్వం మీద బురదల్లి కార్యక్రమం మానుకుంటే మంచిదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరు నోటికి ఏదేస్తే అది మాట్లాడడం మంచిది కాదు. ఈ సంస్కారాన్ని కానీ సోషల్ మీడియాలో కానీ అరెస్టులు కానీ స్టార్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే తప్పులు చేశారో దాన్ని కర్మ అనుభవించవచ్చు తీరను. నేనైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, లేదా ఇంకొకళ్ళు అయినా సరే కర్మ అనుభవించి తీరాలి. ఇవాళ మరి అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు 2 సార్లు ఓడిపోయావు, అదంతా అయిపోయింది. ఓడిపోయినా 10 సంవత్సరాలు ప్రజలతో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, ప్రజల కష్టాల్లో ఉండి, సొంత సంపాదనని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరో కూడా రైతులను కానీ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇవాళ కౌలు రైతు చనిపోతే ₹1,00,000 ఇచ్చారు. పులివెందుల్లోనే 24 లక్షల రూపాయల పేమెంటు జనసేన పార్టీ ఇచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో. దానికి ఏం సమాధానం చెప్తామని చెప్పి కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వెందుకు ఇవ్వలేదని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ చేసి సభకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ, మరి ఇంకెప్పుడు కూడా అన్యాయమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ఉనికి కోసం వద్దు. ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపించారో ఆ 11 సీట్లైనా మీరు ఆ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టమని చెప్పి కూడా నేను హితవు పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరి దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.